రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారు బాగుండాలని, కేసీఆర్ గారు ఆరోగ్యంగా ఉండాలని ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఆయనను సందర్శించి వచ్చిర్రు. మొన్న కూడా అసెంబ్లీలో కేసీఆర్ గారు వస్తే సీనియర్ నాయకులు, మంచి అనుభవం ఉన్నవారు, సరే గతంలో వాళ్ళు ఏం చేసిర్రు అనేది వాస్తవాలు తెలంగాణ ప్రజల ముందు ఆయన మాట్లాడితేనే బాగుంటది. ఆ చిల్లర వల్లర పక్కన ఉన్నటువంటి బబుల్ స్టార్లు, పక్కన ఉన్నటువంటి ఇంకో స్టార్ మాట్లాడితే అర్థం కాదు. కాబట్టి ఆయన వాస్తవాలు తెలియజేస్తే నిజంగానే నీళ్లు నిజాల మీద ప్రజలకు ఒక అవగాహన వస్తుంది. ఏం చేద్దామని కాళేశ్వరం గడదామనుకుర్రు, ఎందుకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ని జూరాల నుంచి శ్రీశైలం తీసుకుపోవాల్సి వచ్చిందన్న విషయాలు చర్చకు తీసుకురావాలన్న ఉద్దేశంతో ఆయనను ఆహ్వానించినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఈ స్థాయిలో ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటేనే కేసీఆర్ గారు ఆ రోజు అధికారంలో 10 సంవత్సరాలు ఉండి రావణ రాజ్యం లెక్క నీళ్లు నిధుల నియామకాల మీద పోరాటం చేసి బలిదానాల మీద వచ్చిన తెలంగాణను 10 సంవత్సరాలు రావణ రాజ్యం చేసిరని, రామరాజ్యం కోసం, ప్రజాపాలన కోసం ఈ రోజు రేవంత్ రెడ్డి గారిని అధికారంలోకి తీసుకొచ్చారు. అంటే కేసీఆర్ దౌర్భాగ్య పాలన చేయకపోయింటే రేవంత్ రెడ్డి గారికి అవకాశమే వచ్చేది కాదు, కేసీఆరే ముఖ్యమంత్రి ఉండేవాడు. అంటే కేసీఆర్ వల్లనే రేవంత్ రెడ్డి గారికి ప్రజలు ఈ అవకాశం ఇచ్చిర్రు. అటువంటి కేసీఆర్ ని రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఆయన చావాలనో, ఆయనకు చెడు జరగాలని కోరుకుంటారు? ఆయన కేసీఆర్ ని ఎవరైనా వాళ్ళ మనసులో గాని వాళ్ళ ఆలోచనలు గాని కేసీఆర్ ఒకవేళ అటువంటి పరిస్థితి చనిపోవాలి అని అనుకుంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరు కోరుకుంటారు. ఒకరు కేటీఆర్, ఇంకొకరు హరీష్ రావు గారు. ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి కోసం కేటీఆర్ మొత్తం పార్టీనే ఆయన ఆధీనంలోకి తీసుకోవాలని హరీష్ రావు గారు తహతాలాడుతున్న విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తారు. కాబట్టి అటువంటి పిచ్చి ఆలోచనలు ఉంటే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఇద్దరే ఉంటారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలోనే చూసిర్రు, అడ్డొస్తుందని చెప్పి ఆ ఇంట్లో ఉన్నటువంటి కేసీఆర్ గారి కుమార్తెని బయటికి పంపించినటువంటి దాఖలాలు కనపడ్డాయి. ఆమె కూడా రోజు వచ్చి బబుల్ స్టార్ గురించి, ఆ చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ గురించి రోజు ఎంత గొప్పగా చెప్తుందో తెలుస్తుంది. కాబట్టి ఒక విషయం చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారి కొన్ని సందర్భాలలో మాట్లాడేటప్పుడు తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని తెలంగాణ యాసలో చెప్పే ప్రయత్నంలో ఏమన్నా మాట్లాడిండొచ్చు గాని రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే కేసీఆర్ ఉంటేనే ఈ రోజు మనం తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు ఏమైందో చెప్పగలుగుతారు. ఆయన రావాలి అసెంబ్లీకి, వాస్తవాలు చెప్పాలని కోరుకుంటారు. కాబట్టి ఇద్దరు బావబామరులకు ఒకటే చెప్తున్నా, పొద్దున్న లేస్తే అబద్దాలు చెప్పడమే మీ హక్కు లెక్క తెలంగాణ ప్రజలు తప్పుతో పట్టిస్తారు. వాస్తవంగా ఇప్పటికి కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద గాని, కృష్ణా జలాలు 299 టీఎంసీల మీద గాని, కాళేశ్వరం మీద గాని, తుమ్మిడట్టి నుంచి ముడిగడ్డకి ఎందుకు వచ్చిందన్న విషయం మీద హరీష్ రావు ఇప్పటికి కూడా కాన్ఫిడెంట్ గా తెలంగాణ ప్రజల్ని ఉద్యమ సమయంలో ఎట్లయితే తప్పుదో పట్టించారో అదే విధంగా ఈ రోజు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అవాస్తవాలను చెప్పి నిన్న మొన్న చెప్పినటువంటి వాస్తవాల పక్కదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు ఇది గమనించాలి. మన నాలుక, మన నోరును బాగా అదుపులో పెట్టుకోవాలి. ఇంకేదన్నా పోతే వస్తుంది కానీ నోట్ల నుంచి బయటకు పోయిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేము. పదవి పోతే వస్తుందేమో, పైసా పోతే వస్తుందేమో, ఇంకేదన్నా పోతే సంపాదిస్తేమేమో, కానీ జారిన నోటి మాట తిరిగి వెనక్కి తీసుకోలేము. ఎదుటివాడి మనసు ఒక్కసారి బాధపడితే అది మళ్ళా ఆ కలుక్కుమన్నాక దాన్ని అక్కుడు చాలా కష్టం అవుతుంది. అందువల్ల మాట జాగ్రత్తగా మాట్లాడండి. మాటే నీ లెక్క లుచ్చ పనులు చేస్తే నీ మన్మడు కూడా చెప్పడు, మా తాత మోసగాడు లుచ్చగాడు అని మీ మన్మడు రేపు చెప్పే పరిస్థితి వస్తుంది. మరి ఇలా నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఆయన శపథాలు చేస్తుండే. రేవంత్ రెడ్డి ఈ మధ్యన కేసీఆర్ ను మళ్ళా మొలకెత్తనీయడంట. నేను ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డికి, నువ్వేంద్రా కేసీఆర్ ను మొలకెత్తనీయకపోయేది? తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్. 60 దశాబ్దాలు 60 ఏళ్లు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదు అని మీరు విర్రవీగితే మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడలు వంచి మొలిపించినోడు కేసీఆర్. నువ్వేంది కేసీఆర్ ని పీకేది? కేసీఆర్ చెప్పు కాలి ధూళికి కూడా నువ్వు సమాధానం కావాలి. ఇవాళ ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ముఖ్యమంత్రి అయినవు, ఇంకో 3 ఏళ్లు టైంపాస్ చేయి. ఇదివరకు కూడా ఉండే కిరణ్ కుమార్ రెడ్డి అని ఇవాళ యాదుకున్నాడు ఎవరికన్నా?
గిట్లనే ఉంటారు. ఇటువంటి వాళ్ళు వస్తారు పోతారు. ఐరాగరగాలు అయ్యేది లేదు, పీకేది లేదు, వీళ్ళతో ఊదు కాలేదు, పీరు లేవది. 4 రోజులు ఎగురుడు దుంకుడు ఉంటుంది. కాకపోతే ఇక ఉంటారు కదా, ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్లు అయిన కొత్తగా, ఇక వాళ్ళ ఎగురుడు మామూలుగా ఉండదు. కొత్తగా రేబాన్ కళ్ళద్దాలు పెట్టుడు, కొత్తగా కడక్ అంగి చేసుడు, ఏయ్ ఎమ్మెల్యే మావాడే మీకు ఎరికేనా, గట్లనే వీడు కూడా హౌలగాడు. కొద్దిగా ముఖ్యమంత్రి పదవి రాగానే ఇంత మిడిసి పాట. మేము కూడా చేసిన ప్రభుత్వం 10 ఏళ్ళు. నేను ఇంకొక మాట అడుగుతున్నా, అరే నీకు దండం పెడతా కూర్చోరా తమ్మి, కూర్చో. ఇంకొక మాట నాకు తెలియక అడుగుతున్నా. మీరు ఒక్కసారి జనగామలో ఇప్పుడు పల్లా రాజేశ్వరరెడ్డి గారు చెప్పారు, అన్నా యూరియా బస్తాలు దొరుకుతలేవని చెప్పారు. వాస్తవం, రాష్ట్రంలో ఒక జనగామల కాదు, మొన్న మహబాద్ పోతే అక్కడ గిరిజన రైతులు వచ్చి చెప్పారు, సార్ షాపులో యూరియా లేదు. మరి యాప్లు ఉంది కదా కదా నేను అడిగిన, యాప్ పెట్టిండట కదా, యాప్ అంటే సార్ షాపులు ఉంటాయి కదా సార్, యాప్లో దొరికేది యాడికెళ్ళి దొరుకుతుంది అని ఆయన అన్నమాట. ఇప్పుడు షాపులో లేదు, యాప్లో లేదు, కొత్తగా కార్డు అట, గ్యారంటీ కార్డులు అయిపోయినాయట, ఇప్పుడు యూరియా కార్డు అట. లోపల సరుకుంటే కదా, లోపల విషయం ఉంటే, లోపల ఏమైనా ఉంటే యాప్ల యూరియా దొరుకుతుంది. మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఈ యాప్లు షాపులు ఈ బాధ మనకు లేకుండా ఎందుకో? ఎందుకంటే కేసీఆర్ రైతు, రేవంత్ రెడ్డి లెక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు. అందుకే రైతు కాబట్టి, రైతు కష్టం తెలుసు కాబట్టే కేసీఆర్ గారు రైతుకు కష్టం తెలియకుండా మీకు టైంకు నాట్లేసే టైంకు మంచిగా మీ ఫోన్లన్నీ టింగు 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 అనుకుంటా రైతు బంధు పడుతుండే. ఇవాళ ఎక్కడ కావాలంటే అప్పుడు టైంకు ఎరువులు, టైంకు విత్తనాలు కేసీఆర్ ఉన్నప్పుడు తిప్పలు లేకుండా ఉండే. 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా వస్తుండే. ఏ టైం కావాలంటే ఆ టైంలో మోటార్ నడుపుకునే అవసరం ఉండే. లో వోల్టేజ్ ఎన్నడూ లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. బ్రహ్మాండంగా రైతుకు కాలం గడిచింది. కానీ ఇవాళ పరిస్థితి ఏంది, ఎంత దారుణంగా ఉన్నది నాకంటే బాగా మీకే ఎరక. చేనేత కార్మికుల గురించి చెప్పిండు పల్లా రాజేశ్వరరెడ్డి గారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇప్పటికి దాదాపు 48 మంది చేనేత కార్మికులు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్య చేసుకున్నారు. చేనేత మిత్ర అనే పథకం పోయింది, నేతన్నకు చేయూత అనేది పోయింది. ఒక్కటంటే ఒక్క పథకం కూడా ఇలా అమలు అయితలేదు. ఇక్కడ నుంచి ఒక సోదరుడు జనగామ నుంచి నాకెప్పుడు మెసేజ్ పంపిస్తా ఉంటాడు సోషల్ మీడియాలో, అన్నా మాకు చేనేత రుణమాఫీ అని చెప్పిండ్రు, రుణమాఫీ కాలేదన్నా మాట్లాడండి అని చెప్తున్నాడు. ఆ హౌస్ లో పోయి శాసనసభలో మాట్లాడదామంటే అది గౌరవ సభ లెక్క లేదు, కౌరవ సభ లెక్క ఉన్నది. మందబలంతోని మీదవాడు, ఒర్లుడు, తిట్టుడు, బూతులు మాట్లాడే ఇవాళ బూతుల సభ తప్ప అదేమన్నా శాసనసభ లెక్కుందా? ఒక్కసారి మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా.